నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. తన ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను ఆహ్వానించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసిన భారత త్రివిధ దళాలకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, కూటమి నాయకులు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ, రేవన్న. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. జూన్ మొదటి వారంలో హైదరాబాద్ లో జరిగే తన ఆత్మకథ తెలుగు పుస్తక ఆవిష్కరణకు రావాలంటూ ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను హైదరాబాద్ లోని వారి నివాసాల్లో కలిసిన దత్తాత్రేయ ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. దత్తాత్రేయ ఆత్మకథ హిందీ వర్షన్ జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ పేరుతో ఇటీవల ఢిల్లీలో విడుదలైన సంగతి తెలిసిందే. దాన్ని ప్రజల కథే నా ఆత్మకథ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కి గట్టి గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావంగా విశాఖపట్నం బీచ్ రోడ్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, విశాఖ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీగా విద్యార్థులు, ప్రజలు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ పాకిస్తాన్ కు భారత్ సత్తా ఏంటో చవి చూపిన జవాన్లకు అభినందనలు తెలిపారు. ఉద్యోగస్తులకు, యువకులకు, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. భారతదేశం యొక్క జెండాను పట్టుకుని జనాలందరూ కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్ మీద యుద్ధాన్ని చేయడానికి సిద్ధమయ్యామో అది సక్సెస్ అయినందుకు గాను మన వివిధ దళాలకి సంఘీభావం తెలియజేస్తూ మనం ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ పార్టీ, కులం, మతం అన్నిటినీ మర్చిపోయి ఒక్క పిలుపు కోసం ఎన్ని వేల మంది జనం అనేది వచ్చారు. దాదాపుగా 5,000 మంది జనం వచ్చి వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియచేయడం అనేది మన భారతదేశం యొక్క గొప్పతనంగా నేను భావిస్తున్నాను. ఇదే విధంగా కనుక మనం ఇంత శక్తివంతంగా కనుక మారితే పాకిస్తాన్ లాంటి దేశాలన్నింటినీ కూడా మనం మన దేశాన్ని చూసి భయపడే విధంగా తయారవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ కూడా మన దేశానికి సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏదైతే మన భారతదేశం యొక్క మహిళల యొక్క సింధూరాన్ని చెరిపే విధంగా వీళ్ళు మనకి చేశారో దానిని ఖండిస్తూ ఇద్దరు మహిళల్ని మనకి జవాన్ పెట్టి మనకి సింధూరాన్ని ఆపరేషన్ చేయడం ద్వారా సక్సెస్ అవడం అంటే ఒక మహిళా శక్తిని మన భారతదేశం గుర్తించే విధంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకుని వాళ్ళ ముందు నడిపించడం ద్వారానే
ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ అయిందని నేను పేర్కొన్నాను. మహిళగా దీన్ని చాలా గర్వపడుతున్నాను. అసలు ఇంతకు ముందు మహిళ అంటేనే ఒక వంటింటికి మాత్రమే పరిమితం అనుకునే అలాంటి మహిళలు ఒక్క 3 రోజుల్లో పాకిస్తాన్ ఏదైతే చేసిందో ప్రతి ఎత్తుని కూడా కయ్యెత్తు వేసి చాలా చక్కగా చాకచక్యంగా అనేది తిప్పికొట్టడం అనేది చాలా దేశం గర్వించదగ్గ విషయము. ఇది మన భారతదేశం అందరూ కూడా భారత మాత అనుకుని మనం ఏదైతే సెల్యూట్ చేస్తామో ఈ ఇద్దరు మహిళలకు కూడా మనం అదే విధంగా సెల్యూట్ చేయాలనుకుంటున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ, రేవಣ್ణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम दारिद्र्यनाशने नमः प्रीतिपुष्करणे नमः शांतये नमः ओम शुक्लमार्याम्बराय नमः श्रीये नमः ओम भास्कर्ये नमः ब्रह्मण्ये नमः वराराय नमः ओम यशस्विन्ये नमः ओम वसुंधराय नमः वधाराण्ये नमः ओम हरिण्ये नमः हेमान्ये नमः ओम नन्दानगत्ये नमः सिद्धे नमः ओम श्रैण सौम्याय नमः ओम सोप्रदाय नमः रूपा व्यासमगतानन्दाय नमः ओम वरलक्ष्मी नमः वसुप्रदाय नमः सुभाय नमः ओम हिरण्यप्राकाराय नमः समुद्रतनयाय नमः। పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం జట్టిపాలెం గ్రామంలోని
శ్రీ 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 పైడిమారమ్మ జాతర మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ అమ్మవారిని దర్శించుకున్న వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. జాతర మహోత్సవం విశిష్టత గురించి గ్రంథి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలోని ఉన్న మహిళలందరూ కూడా దీపారాధన తీసుకువచ్చి అమ్మవారి దగ్గర పెట్టడం జరుగుతుందన్నారు. పెళ్లి కాని వారు పెళ్లిళ్లు అవ్వాలని మొక్కులు తీర్చుకుంటారని ఆయన అన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ఈ జాతరకు దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. పైడిమారమ్మ తల్లి చాలా కాలంగా ఎన్నో సంవత్సరాల క్రితం కలిసింది. ఆమె మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అతి వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలు. ప్రతి ఒక్కరూ ఈ అమ్మని కొలవకుండా ఎక్కడో బయటికి వెళ్ళరు ఎవరును. అమ్మవారికి నేను గ్రంథి వెంకటేశ్వరరావు నా పేరు. నేను పుట్టింటి వాళ్ళు తర్వాతే గుడికి అందరూ వస్తారు. ఎప్పుడు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మా తాతగారు హయాంలో జరిగినాయి, మా నాన్నగారు హయాంలో జరిగినాయి, నా హయాంలో జరుగుతున్నాయి. అదేవిధంగా పూర్వం నుంచి కూడా పేరున్న దేవత అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఎవరన్నా మొక్కుకుంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారు. ఇప్పుడు కూడా ఎవరో కూడా భక్తులు తండోపతండాలుగానే వస్తారు. ఇప్పుడు మిగతా రోజుల్లో కూడా జనాలు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. ఏ కొత్త వాహనం తీసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఈ గుడి దగ్గరికి వచ్చి పూజలు చేయించుకుంటారు. సుమారు 150 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు అదే మా బావగారు పుట్టింటి వారు వీళ్ళంతా కూడా ఏంటంటే మామూలు ఇక్కడ ఈ వీళ్ళకి స్వప్నంలో కలిసి పలానా చోట వెలిసారని చెప్తే కనుక మా పూర్వీకులు గ్రామస్తులు అందరూ కూడా కలిసి అమ్మవారికి ఏంటంటే ఈ చేరలో ఏంటంటే ఆలయాన్ని నిర్మించడం జరిగింది. గత 20 సంవత్సరాల బట్టి కూడా ఏంటంటే చాలా అంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ జాతరను ఏంటంటే చాలా అద్భుతంగా చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ జాతరకు సంబంధించి ఈ సంవత్సరం సంబంధించి ఈ జాతరకు సంబంధించి ఇది 18వ తారీఖు నుంచి ఏంటంటే 22వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరుగుతూ ఉంటది. ఈ 5 రోజుల్లో ప్రధానంగా ఏంటంటే ఈ మొదటి రోజు ఇవాళ ఈ రోజు ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన గంటర దీపారాధన అంటే పొద్దున్న నుంచి కూడా ఏంటంటే మహిళలు ఏంటంటే ఎటువంటి అన్నపానీయాలు ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉండి చాలా దీక్షతో అమ్మవారికి ఏంటంటే నైవేద్యం సమర్పిస్తారు. అది మా పురుగు నుంచి కూడా దీన్ని ఏంటంటే గంటల దీపారాధన కార్యక్రమం చెప్తాము. ఇది ఏంటంటే ఎక్కువగా ఏంటంటే పెళ్లి అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ పురుగులు ఊరుకుంటారు. అలాగే పెళ్లి కాని యువతలు కూడా ఏంటంటే మంచి భర్తలు రావాలనే ఉద్దేశంతో ఏంటంటే మా గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల వేలాది గ్రామాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చి ఈ గంటల దీపారాధన ఇవ్వడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఇది ఇంచుమించుగా చాలా కాలం నుంచి ఎలా జరుగుతుంది. ఇది ముందు ముందు కూడా కొనసాగిస్తాం. ఈ రోజు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ గంట దీపారాధన అనంతరం జాతర సంబంధించి రకరకాల వింత వింత వేషధారణలతోటి కొత్త బొమ్మలు ఉంటాయి. అలాగే శక్తి వేషాలు, వివిధ ఆర్కెస్ట్రాలు అన్ని కూడా ఈ జాతరలో ప్రదర్శించడం జరుగుతుంది. ఇది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి కొన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది వచ్చి దీన్ని తిలకిస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.